ఈ కాలు నొప్పితో మళ్ళీ అంత దూరం నడుస్తారా? మీ ఇల్లు ఎక్కడో చెప్తే నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమేముంది? ఏం పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను రండి. పదండి. Yes! అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. లెఫ్టా స్ట్రైటా? హలో, నేను మీతోనే మాట్లాడుతుంది. సారీ, ఏదో అంటున్నారు? అప్పటి నుంచి మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాను. మీరేం మాట్లాడరేంటి? మీ ఇల్లు ఎక్కడా? అది ఇంకొంచెం ముందుకి. లెఫ్టా? తీపి కన్నా ఇంకా తీయనైనా నేనే ఏది అంటే వెంటనే నీ మీనాక్షి. పేరని అంటానే. హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే. నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. మనం మళ్ళీ మళ్ళీ ఇదే రోడ్డుకొస్తున్నాం అనిపిస్తుంది. నిజంగా మీ ఇల్లు ఇక్కడే ఉందా, లేదా మీరు రూట్ మర్చిపోయారా? ఇక్కడే 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 ఇక్కడే. ఆపండి ఆపండి. ఎక్కడా? ఇదే. ఓ, ఈ ఇల్లేనా? డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ మూమెంట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి? మీరు చేసిన హెల్ప్ని మర్చిపోలేనని చెప్తున్నాను. ఇందులో ఏముందిలేండి, నేను ఇంకా బయలుదేరుతాను. రేపు మళ్ళీ కలుస్తాం కదా? రేపా? అవును, రేపు నా తమ్ముని డ్రాప్ చేయడానికి వస్తాను. మీరు మీ చెల్లిని... లేదు, అంటే నేను మా చెల్లిని డ్రాప్ చేయడానికి వస్తాను, మీరు మీ తమ్ముణ్ణి... ఓ అలాగా. ముందు మీ కాలు నొప్పి తగ్గించుకోండి, తర్వాత కలవచ్చు. కాలు నొప్పి కదా, తగ్గిపోతుందిలేండి. కేవలం నొప్పి ఉంటే నిన్నటికే తగ్గిపోయేది. నొప్పి ఈ రోజు కూడా ఉందంటే కాలు వెనుకుండాలి. నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు, అక్కడికి వెళ్తారా? ఇప్పుడు వద్దులేండి, చెల్లి ఎగ్జామ్స్ అయిపోయాక ఆ తర్వాత చూద్దాం. మీ చెల్లంటే అంత ఇష్టమా? తను నా కోసం ఏమేం చేసిందో తెలుసా? రియా, ఎంతసేపు లేపాలి నిన్ను? నాకు కూడా విసుగొచ్చింది. ఇది తప్ప వేరే దారే లేదు. అందుకని నీళ్లు కొట్టాలా? అవునా? సారీ అన్నయ్య, నెక్స్ట్ టైము గంట కొట్టి లేపుతాను. గంట కొట్టి లేపుతావా? నా బెడ్ తడిచినా పర్వాలేదు, నేను మళ్ళీ పడుకుంటాను. నన్ను ఎలా లేపుతావో చూస్తాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, సారీ అన్నయ్య. నేను లేవను. నేనంటే నీకిష్టం కదా, నేను నీ ముద్దుల చెల్లెలి కదా.
నువ్వు నీళ్లు పోయక ముందు ముద్దుగానే ఉన్నావు, కానీ ఇప్పుడు పిల్ల రాక్షసిలా ఉన్నావు. సారీ అన్నయ్య, తప్పైపోయింది. ప్లీజ్ అన్నయ్య లెగ్గు. సరే 10 గుంజీలు తీ. అన్నయ్య ఫాస్ట్గా తీ, నీకే లేట్ అవుతుంది. సారీ చెప్తున్నాను కదా. సరిపోదు, కానీ కానీ వెయిట్ వెయిట్ వెయిట్, ఇది మాత్రమే సరిపోదే. మరి ఇంకేం చేయాలి? ఒక పని చేయి, గుంజీలు తీస్తూ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, తనకెప్పుడు ఇబ్బంది కలిగించనని చెప్పు. ఇది చాలా ఎక్కువైంది. ఇంకా ఎక్కువ చేయడం కూడా తెలుసు. నేను రావాలా వద్దా? ముందు ఎగ్జామ్స్ పూర్తవని, ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. ఏంటో అంటున్నావు? ఏం లేదు, నా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, నేను తనని ఇబ్బంది పెట్టను అంటున్నాను. వెరీ గుడ్. నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం, నేను తనని ఇబ్బంది పెట్టను. కొంచెం గట్టిగా చెప్పు, నా చెవులోకి నీళ్లు వెళ్ళే. ఏం వినిపించట్లేదు. నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం, మ్మ్. నేను తనని ఇబ్బంది పెట్టను. ఇంకాస్త మర్యాదగా ఉంటే వినడానికి బాగుంటుంది. దరిద్రుడా, నీకిదే నా శాపం. కోడి కుయ్యక ముందే నిన్ను నిద్రలేపే రాక్షసి నీకు పెళ్ళంగా రావాలి. శాపం పెడతావా? మళ్ళీ నిద్రపోతా. వద్దు అన్నయ్య, తీస్తున్నా. హ్మ్. అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, అన్నయ్యని అస్సలు ఇబ్బంది పెట్టను. అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, అన్నయ్యని అస్సలు ఇబ్బంది పెట్టను. ఏయ్. మ్మ్. తీస్తాను. అన్నయ్యని అస్సలు ఇబ్బంది పెట్టను. అలా అయితే మీ చెల్లెలంటే మీకు చాలా ఇష్టమన్నమాట. మా ఇద్దరిని చూస్తే మీకే డౌట్ వస్తుంది, మీరిద్దరూ అన్నా చెల్లెల్లా లేక టామ్ అండ్ జెర్రీనా అని. మేమిద్దరం గొడవ పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా? కానీ కలిసుంటే మాత్రం మా అంత ప్రేమించుకునే అన్నా చెల్లెళ్ళు ఎవరూ ఉండరేమో అన్న అంత ఇష్టం. ఆ ప్రేమ మీ మాటల్లోనే తెలుస్తుందిలేండి. తనంటే నాకు ప్రాణమండి. తనిప్పుడు ఇంజనీరింగ్ చదువుతూ ఉండొచ్చు, కానీ నాకు మాత్రం తనింకా పసిపాపలాగే కనిపిస్తుంది. అవును, నాకు కూడా నా తమ్ముణ్ణి చూస్తే అలాగే అనిపిస్తుంది. మొదటిసారి తనని ఈ చేతుల్లోకి తీసుకున్న అనుభూతి నాకిప్పటికీ గుర్తుంది తెలుసా? నేనప్పుడు చిన్న పిల్లాన్ని, నా చేతుల్లోకి బుజ్జి పాప. ముట్టుకుంటే ఎక్కడ కందిపోతాయో అన్నంత సున్నితమైన కాళ్ళు చేతులు, అప్పుడప్పుడే కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్న కనురెప్పలు. అన్నయ్య చేతుల్లో ఉన్నానని అర్థమైనట్టు తన ముఖంలో మెరిసిన ఆ నవ్వు ఇంకా నా కళ్ళ ముందు కదులుతున్నట్టు అనిపిస్తోంది. నిజం, ఒక్కో క్షణంలో ఏదో పెద్ద బాధ్యత మన ముందుందనే భావన కలుగుతుంది. ఇప్పుడే చూసినా ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు ప్రేమొచ్చేస్తుంది. అవునండి, అలాగని మేమెప్పుడు ప్రేమతోనే ఉండం. మా చెల్లెలు ఒక్కసారి మొండికేస్తే తనకేం కావాలో అది దక్కించుకునే వరకు అస్సలు వదలదు. దానివల్ల అమ్మ దగ్గర నేను ఎన్నిసార్లు తిట్లు తిన్నానో తెలుసా? నా తమ్ముడు నా తరపున వాదించే లాయర్ లాంటోడు. నన్నెవ్వరైనా ఒక్క మాట అంటే చాలు వాదించడానికి వచ్చేస్తాడు. నా చెల్లెలు వాదించడమేమో గాని దానికి ముందు నా దగ్గర ఫీజు వసూలు చేస్తుంది. ఇవన్నీ మాట్లాడడానికి మీరు దొరికారు. ఈ కష్టాలు చెల్లెలున్న మీకే అర్థమవుతుంది. అవునవును, ఈ కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి మీ ఫోన్ నంబర్ ఇస్తారా? నా నంబరా? అయ్యో, తప్పుగా అనుకోకండి. కాలు నొప్పితో కష్టపడుతుంటే అర్థం చేసుకున్న వాళ్ళు మీరొక్కరే కదా. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నారు కదా, అందుకే అడిగాను. ఇందాక అడిగితే వద్దన్నారు, ఇప్పుడు నా నంబర్ తీసుకోవడానికి ఇలా అడుగుతున్నారా? నా గురించి మీరు ఎలా అనుకుంటున్నారా? అదేం లేదండి, కాలు నొప్పి ఎక్కువైతే హాస్పిటల్ ఇంజెక్షన్ అని వెళ్ళేదానికన్నా నాకెవరూ తెలీదు, మీకు తెలుసు అన్నారు కదా, అందుకే. ఓ అలాగా. మీకు నమ్మకం కలగట్లేదంటే వద్దులేండి, నా కాలు నొప్పిని నేను ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటాను. నేనిలా ఎవరికీ నంబర్ ఇవ్వను. సరేనండి. కానీ
మీకివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీరు వెనక ముందు చూడకుండా సహాయం చేస్తారు. ఇంట్లో వాళ్ళ విషయానికొస్తే కాలు నొప్పిగా ఉన్నా మీ చెల్లిని కాలేజ్లో డ్రాప్ చేస్తారు. మీరు మంచివారని నమ్మడానికి ఈ ఉదాహరణ చాలు. అంటే మీరు నంబర్ తీసుకోండి. మిథిలా, నువ్వు చేస్తున్న పని అస్సలు బాలేదు. ఎందుకత్తయ్య? పుస్తకం రాయడం మానేసి ఆఫీస్ పని చేయాలనుందా? సరే, మీరే తీసుకోండి. నేను మాట్లాడుతుంది ఈ పని గురించి కాదు. అత్తయ్య, చుట్టూ తిప్పకుండా విషయం ఏంటో ముక్కుసూటిగా చెప్పండి. ఈ సత్యనారాయణ పూజ, ఆ పూజ, ఈ పూజ అని ఇలాగే చేసుకుంటూ పోతే ఈ ఇంట్లో వైజయంతి మాత్రమే హైలైట్ అవుతుంది. అసలు నువ్వు నా కోడలివా లేక తన కోడలివా? కామ్ డౌన్ అత్తయ్య. దీనివల్ల ఎవరు హైలైట్ అవుతారో ముందు ముందు మీకే తెలుస్తుంది. నీ మాటలకు అర్థమేంటి? రమ్య మళ్ళీ ఈ ఇంట్లోకి రావాలి, అంతే. దానికి నేనేమేం చెయ్యాలో అది మాత్రమే చేస్తున్నాను. రమ్యనా? తను వస్తానన్నా ఈ ఇంట్లో తననెవరు పిలుస్తారు? పిలుస్తారు. పిలిచేలాగా నేను చేస్తాను. మిథిలా, అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తావు? ఎందుకంటే ఆ సన్నివేశాన్ని సృష్టిస్తుంది నేనే కాబట్టి. ఏ స్విచ్ ఆన్ చేస్తే ఏ బల్బు వెలుగుతుందో నాకు చాలా బాగా తెలుసు. అంటే ముందు ఏం జరగాలో ప్లాన్ చేసావా? చెప్పను, మీరే చూడండి. ఈ మిథిలా మనసు పెడితే ఏమేం చెయ్యగలదో మీకే అర్థమవుతుంది. ఓమో, నా మొహం ఎంత తలతలా మెరిసిపోతుందో ఈ ఇల్లు కూడా అంతే తలతలా మెరిసిపోవాలి. అలా క్లీన్ చేయాలి. చెప్తుంటే వినదు, మాట్లాడదు. ఓ ఏంటి నీరసంగా ఉందా? నేను తొడవనా? జ్యూస్ ఏమన్నా తాగుతావా? నేను వెళ్ళి తీసుకొస్తా. వెళ్తున్నాను. కొట్టానంటే మళ్ళా ఎంత పని చేస్తున్నా నాకే దిక్కులేదు. జ్యూస్ కావాలంట, జ్యూస్. క్లీన్ చేయి. చెయ్ క్లీన్. ఎవరికి బాధ్యత లేదు. ఏ నాగు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ అన్నయ్య రెడీ అయ్యాడా? ఎంత ఫాస్ట్ గా రెడీ అయ్యారంటే కంటికి కూడా కనిపించలేదు. ఓ సూపర్. విరాజ్, విరాజ్ ఇక్కడ. విరాజ్, విరాజ్, విరాజ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? టైం అవుతుంది. రే నాగరాజ్, రెడీ అయ్యాడను? రూమ్ లో లేడేంటి? నేను చెప్పేది కూడా అదే సార్.
పొద్దున్నుంచి అన్నయ్య కనిపించట్లేదు. రెడీ అయ్యాక బయటికెళ్ళారు. ఇదంతా అధిక ప్రసంగమేరా. కొట్టానంటే మళ్ళా ఏంటో ఈ ఇంట్లో సమాధానం చెప్పినా తిట్లే తింటున్నాను. నా టైమే బాగాలేదు. 5 నిమిషాల్లో వస్తాను. అయ్యయ్యో. హలో. లేట్ అవుతుందని ముందే చెప్పాలి కదా. నేను ప్రశాంతంగా టిఫిన్ తిని వచ్చేవాడిని. ఆలస్యం అవుతుందని కంగారుగా తినొచ్చాను తెలుసా. సారీ అవి, తిట్టకురా. నేను ఈరోజు అస్సలు స్పృహలో లేను. కాలం ఎలా గడిచిపోతుందో నాకు అస్సలు తెలియడం లేదు. ఏదో గాల్లో తేలినట్టుంది అంటారు కదా, అలా ఉంది నాకు. అవునా? ఏంటి అవునా అని అంత డల్గా అంటున్నావు? ఎందుకని అడగవా? ఎందుకు? ఈరోజు ఒక మిరాకిల్ జరిగిపోయిందవి. వెయిట్ నేనే గెస్ చేస్తాను. ఈరోజు రియాని కాలేజ్కి డ్రాప్ చేయడానికి వెళ్ళుంటావు. అక్కడ నీ మిస్ ముక్కరే కనిపించుంటుంది, అంతే కదా? అది మాత్రమే కాదురా, ఇంకా చాలా ఉంది. ఇంకేముంది? మాట్లాడావా? అందులో ఏముంది? మొదటిసారి కలిసినప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నావు కదా. కలిసి కూర్చొని బ్యాండేజ్ కూడా వేసుకున్నావు కదా, అంతే అయి ఉండొచ్చు. లేదు, అంతకు మించి. అంతకు మించా? ఏమైంది? ఒక సినిమాలో ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి స్కూటీ మీద వెళ్ళినట్టు కలగన్నారు. ఆ మూవీ తెలుసా నీకు? పొద్దున్నే మూవీకి వెళ్ళొచ్చారా? పర్వాలేదే, చాలా ఫాస్ట్ మీరు. నీ మొహం. మేం సినిమాకి పోలేదు, ఇది నిజంగా జరిగింది. అది రీల్, ఇది రియల్. అంటే నువ్వు అమ్మాయి స్కూటీ వెనక కూర్చున్నావా? అవునవి. ఇది నిజమా కాదా అని 2 సార్లు గిల్లి చూసుకున్నాను. నిజమే. నేను మిస్ ముఖ్యర్తో స్కూటీ మీద వెళ్ళాను. ఇది చిన్న విషయం కాదు బాబు. నీ కాళ్ళు నేల మీద ఉన్నాయా, ఆకాశంలో తేలుతున్నాయా? ఇంతటితో అయిపోతే ఎలాగోలా సర్దుకునేవాణ్ణి, కానీ ఇంకా చాలా ఉంది. ఇంకా ఉందా? మిస్ ముక్కరే దొరకడం లేదని కంగారు పడ్డావు. అరచేతి గీతలో రాసినట్టు నిన్న దొరికింది. అది చాలదన్నట్టు ఈరోజు డ్రాప్ కూడా చేసింది. ఇంతకు మించి ఇంకేం జరగాలి? తన నంబర్ కూడా తీసుకున్నానవి. ఏంటి, నంబర్ కూడా దొరికిందా? ఆ, అయితే ఈరోజు చాలా మంచి రోజు. అవును, ఈరోజు చాలా మంచి రోజు. చా, ఎవరో అప్పటి నుంచి కాల్ మీద కాల్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడుకో, నేను ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వస్తాను. సరే ఎంజాయ్. విరాజ్కి మిస్ ముక్కరే నంబర్ దొరికిందని ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు. కానీ తన అన్నయ్య దగ్గర నా నెంబర్ ఉండడమే పెద్ద డిసప్పాయింట్మెంట్. హలో, ఒకరేలే ఇద్దరిలా మెరిశారే, ఒకలాంటి హృదయాలే ఒక్కటిగా కలిశారే. ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్నారెందుకో వీరే, ఇక ముందే రాసుందో కన్నులకెదురయ్యారే. పరిచయమే నేడిలా పరవశమై పరుగాపనన్నదే ఊరిలో, సమయమన్నదే మరిచేలా సరదాలెన్నో దరిచేరే. జతలోన జీవితం వరమే, ఎటువైపు చూసినా సంబరమే. దూరమన్నదే చెదిరేలా చిరునవ్వుల్లో మునిగారే. అనగా అనగా అమెరికా కథ మొదలిక, మడి గదులంతే సరదా